యోసేపు రాజవంశములో వాడు. ఆ ఓడ బండిగా మారింది. యెరూషలేముని, బెత్లెహేముని విడిచిపెట్టి బతకటానికి నజరేతుకెళ్తే అక్కడ దేవుడు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాడు. పెట్రోల్ బతకలేక పెట్రోల్ బళ్ళల్లో, కారుల్లో పెట్రోల్ పోసే పెట్రోల్ బంక్ బాయ్ తర్వాత కాలంలో స్టార్ తిరిగింది. పరిస్థితులు కలిసి వచ్చాయి. తెలివితేటలు ఉపయోగించాడు, కష్టపడ్డాడు. ఆయన ముసలోడయ్యే టయానికి 60,000 కోట్లు సంపాదించాడు. యేసు తల్లి అయిన మరియా నజరేతు అనే గ్రామానికి సంబంధించిన యువతి. ఊరి పేరు చెప్పండి, చెప్పాలి గట్టిగా. నాజరేత్. ఇది గలిలయ ప్రాంతములో ఉంది. అందుకే యేసయ్య నజరేయుడు అనబడ్డాడు, తర్వాత గలిలయుడు అనబడ్డాడు. యేసయ్యని ఎందుకు నజరేయుడు అన్నారు? ఆయన పెరిగిన ప్రాంతం, పుట్టిన ప్రాంతం కాదు, పెరిగిన ప్రాంతం నజరేతు. ఎందుకు గలిలయుడు అన్నారు? నజరేతు అనే ప్రాంతం గలిలయ అనే జిల్లా, అనే ఏరియాలో ఉంది. ఇజ్రాయెల్ దేశం ఆ రోజున 3 భాగాలుగా డివైడ్ అయి ఉంది. యోదయ, సమరయ, గలిలయ. అందరూ చెప్పండి గట్టిగా. యేసు ప్రభు జన్మించి పెరిగిన ఇజ్రాయేలీల దేశం 3 భాగాలుగా, యేసయ్య పుట్టి పెరిగి పరిచర్య చేసిన ఇజ్రాయేల్ దేశం 3 భాగాలుగా విభజించబడింది. 1 యోదయ, 2 సమరయ, 3 గలిలయ. గలిలయ ప్రాంతములోని నజరేత్ అనే గ్రామములో యేసయ్య పెరిగాడు. ఎందుకంటే ఆయన తల్లి అయిన మరియది నజరేతు అనే గ్రామం. అందుకే యేసయ్య ఆ గ్రామములో పెరిగాడు. కాబట్టి ఆయనకి ఏం పేరంటే నజరేయుడైన యేసు. అందరూ చెప్పండి, చెప్పాలి గట్టిగా. కొన్ని ప్రాంతాల్లో నన్ను ఏమని పరిచయం చేస్తారంటే, అంటే మాట్లాడుకునేటప్పుడు ఏమని మాట్లాడుకుంటారంటే, పాలరాజు గారు అంటే కావూరు పాలరాజు అంటారు. కావూరు పాలరాజు అంటే అర్థమై, కొంతమందికి చిలకలూరుపేట పాలరాజు అంటే అర్థమవుతుంది. ఊరు పేరును బట్టి, ఆ ప్రాంతం పేరును బట్టి వ్యక్తులను, కొంచెం పాపులర్ అయిన వ్యక్తులను మాట్లాడుకుంటారు. అదేవిధంగా యేసయ్యని ఎందుకు నజరేయుడు అన్నారంటే, ఆయన పెరిగిన ప్రాంతం నజరేతు అనే గ్రామం. అందరికీ గుర్తుండిపోవాలి ఈ మాటలు, ఈ సందేశం. నజరేత్. యోసేపు కూడా ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. మరియ భర్త అయిన యోసేపు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఏ ప్రాంతం? గలిలయ ప్రాంతం. ఇంకో మాట చెప్పాలంటే నజరేతే. వాస్తవానికి యోసేపుది నజరేత్ కాదు, యోదయ. ఇందాక నేను చెప్పానే, యోదయ ప్రాంతములోని బెత్లెహేం. ఊరి పేరు చెప్పండి, బెత్లెహేం. కానీ మరియను వివాహం చేసుకున్న టయానికి యోసేపు నజరేతులో ఉన్నాడు. ఎందుకున్నాడంటే యోసేపు పుట్టింది రాజవంశం, రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. ఇప్పుడు మనం 18వ వచనం చదువుకున్నాం. 18వ వచనంలో యోసేపు, మరియ భర్త అయిన యోసేపు పేరు వచ్చింది. ఆ 17 వచనాలు మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 17 వచనాల్లో యోసేపు పూర్వీకులైన, తాత ముత్తాతలైన రాజుల పేర్లుంటాయి, చక్రవర్తుల పేర్లుంటాయి. ఎవరి పేర్లు? రాజుల పేర్లు. దావీదు, యెహోషాపాతు, ఆసా, యెహోరాము, సొలొమోన్, రెహబాము. వీళ్ళందరూ ఎవరు? రాజులు, చక్రవర్తులు. ఇజ్రాయేల్ దేశాన్ని సమైక్యపరిచి పరిపాలన చేసిన రాజులు కొంతమంది అయితే, ఇజ్రాయేల్ దేశం 2గా, ఇశ్రాయేలు, యూదాగా విడిపోయిన తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులు. మరియ భర్త అయిన యోసేపు
రాజవంశములో వాడు. ఆయన తాత ముత్తాతలందరూ రాజులు, చక్రవర్తులు. ఎవరు ఎవరు రాజులు? మీరు లెక్క పెట్టగలిగితే మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 1 వచనం నుంచి 17 వచనాల దాకా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఇంకా అక్కడి నుంచి ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు, సొలొమోను రెహబామును కన్నాడు, రెహబాము అబియాను కన్నాడు, అబియా ఆసాను కన్నాడు, ఆసా. మీరు 1 రాజులు 2 రాజులు అనే 2 గ్రంథాలు పాత నిబంధనలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథములో 1 రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం అనే 2 పుస్తకాలు ఉంటాయి. ఈ మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 17 వచనాల్లో ఉన్న రాజులు, చక్రవర్తులందరి చరిత్ర, వాళ్ళు ఎలా యుద్ధాలు చేశారు, ఎలా కోటలు కట్టించారు, ఎలా ప్రాకారాలు కట్టించారు, ఎలా గొప్ప కార్యాలు చేశారు అన్నది మీకు 1 రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. 1 రాజులు, 2 రాజులు. ఇంకా మీరు చదివే ఓపిక ఉంటే చదవాలా. 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాల గ్రంథములో వ్రాయబడ్డ రాజులు, చక్రవర్తుల పేర్లే మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 17 వచనం దాకా ఉంటుంది. వీళ్ళందరూ మరియ భర్త అయిన యోసేపు పూర్వీకులు. అందరూ రాజులు, చక్రవర్తులు, మహా ఐశ్వర్యవంతులు. కానీ యోసేపు కాలం వచ్చేసరికి మనకు ఒక పాతకాలపు సామెత ఉంటుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. యోసేపు పూర్వీకులందరూ చక్రవర్తులు, యోసేపు పూర్వీకులందరూ రాజులు. కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఓడలు బళ్ళైపోయినాయి. రాజ్యాలు పోయాయి, కోటలు పోయాయి, సింహాసనాలు పోయాయి, కిరీటాలు పోయాయి, ఐశ్వర్యం పోయింది, అధికారం పోయింది. ఆఖరికి పేద కార్పెంటర్ లాగా, పేద వడ్లవాళ్ళలాగా మిగిలిపోయాడు. ఎవరు? ఎలా మిగిలాడు? రెక్కాడితే కానీ డొక్కాడదు. కార్పెంటర్ పని చేసుకుంటే కానీ బ్రతకలేడు. ఆస్తులు పోయాయి, సింహాసనాలు పోయాయి, కిరీటాలు పోయాయి, ఐశ్వర్యం పోయిందే, దరిద్రుడుగా మిగిలిపోయాడు. ఎటువంటి పరిస్థితి యోసేపుకు వచ్చిందంటే, తాను నివసిస్తున్న తన తల్లులు, తన తండ్రులు, తాత ముత్తాతలు రాజ్యాలేళ్ళ ఆ యెరూషలేముని విడిచిపెట్టి, యెరూషలేం అంటే బెత్లెహేముకి జస్ట్ కావూరికి, చిలకలూరిపేటకి ఎలా ఉంటుందో దాదాపు అలా ఉంటుంది బెత్లెహేము, యెరూషలేము. ఆ యెరూషలేములోనే ఈ యోసేపు తాత ముత్తాతలు 100 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ యోసేపు దగ్గరకు వచ్చేలేకే ఆస్తి, ఐశ్వర్యం, అధికారం, కిరీటం అంతా పోయి బ్రతకలేక, ఆ ప్రాంతములో బ్రతకలేక గలిలయ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ నజరేతు ప్రాంతములో ఏదో పనులు చేసుకుంటా బతుకుతున్న టైంలో, కుర్రోడు మన ఏరియా కాకపోయినా, మన ప్రాంతం కాకపోయినా మంచోళ్ళలాగా ఉన్నాడు. కళ మొహం, ముక్కు మొహం చాలా బాగుంది. కళ రాజకళ. ఎందుకు? వాళ్ళ తాత ముత్తాతలు రాజవంశం వాళ్ళు. ముక్కు మొహం బాగుంది. మన ప్రాంతం కాకపోయినా, మన ఏరియా బాగపోయినా పిల్లోడు మంచోడు, బాగున్నాడు, అమ్మాయికి మరేకిచ్చి చేద్దాం అని చెప్పి అక్కడ పెళ్లి నిర్ణయం అయింది నజరేతులో. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి ముక్కు మొహం బాగుందంటారా, కాలేయం మూత్రపిండాలు బాగున్నాయి అబ్బాయికి అంటారా? ఏమంటారు? ముక్కు మొహం లేకపోతే బాగలేదంటారు. మూత్రపిండాలు బాగున్నాయా, గుండె బాగుందా, పేగులు బాగున్నాయా తెలియదు, కనపడేది ముక్కు మొహమే. ఇలాగే మాట్లాడుకుంటారు పెళ్లి చూపుల్లో. మరియ గురించి చరిత్ర గ్రంథాల్లో ఏం రాయబడిందంటే, చాలా అందమైంది, చాలా మంచిది, చాలా బుద్ధి కలిగింది. అందుకే యోసేపు తల్లిదండ్రులు మన ప్రాంతం కాకపోయినా, మన ఏరియా కాకపోయినా, మనం బ్రతకటానికి వచ్చినా ఇక్కడికి అమ్మాయి మంచిది, చూడటానికి చాలా బాగుంది, గుణం కలిగింది, బుద్ధి కలిగింది, ఈ అమ్మాయిని చేసుకుంటే మన యోసేపుకి జీవితం బాగుంటుందని
వీళ్ళు అనుకున్నారు, మరియ తల్లిదండ్రులు అనుకున్నారు, ఇష్టపడ్డారు. ఇద్దరికి వివాహం కొరకు ప్రదానం చేయబడింది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, యోసేపును దేవుడు మన ముందు పెడుతున్నాడు. యేసు తండ్రిగా ఎంచబడ్డ యోసేపు. వీళ్ళ తాత ముత్తాతలు రాజులు, చక్రవర్తులు, పరిపాలన చేసిన వాళ్ళు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు యథేచ్ఛగా ఖర్చు పెట్టిన వాళ్ళు. కానీ యోసేపు దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. రాజ్యాలు పోయాయి, అధికారాలు పోయాయి, ఐశ్వర్యం పోయింది, పేదవాడుగా మిగిలిపోయాడు. ఇది మనుషులకు అందరికీ జరుగుతుంది. డబ్బుంది, ఐశ్వర్యం ఉంది, ఎప్పుడైనా పోవచ్చు ఐశ్వర్యం, డబ్బు. ఇప్పుడు డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, పేదరికంలో ఉన్నారు. ముందు కాలములో అత్యంత గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చు. చెప్పండి గట్టిగా దేవుడికి. మనిషి జీవితంలో రెండింటికి అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు రావచ్చు, అనుకోకుండా డబ్బు పోవచ్చు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేవాడు ఆ రోజుల్లో 60 రూపాయలు ఇస్తే టాపు. ఈరోజు 500, 700 ఇస్తున్నారు రోజుకి. ఆ రోజుల్లో 60 రూపాయలు ఇస్తే టాపు. పెట్రోల్ బతకలేక పెట్రోల్ బళ్ళల్లో, కారుల్లో పెట్రోల్ పోసే పెట్రోల్ బాయ్, పెట్రోల్ బంక్ బాయ్. తర్వాత కాలంలో స్టార్ తిరిగింది, పరిస్థితులు కలిసి వచ్చాయి, తెలివితేటలు ఉపయోగించాడు, కష్టపడ్డాడు. ఆయన ముసలోడు అయ్యే టయానికి 60,000 కోట్లు సంపాదించాడు. ఎంత? ఒకప్పుడు రోజుకి 60 రూపాయలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కారుకు పెట్రోల్ పోసి, ఈ కారుకు పెట్రోల్ పోసి, ఆ లారీకి పెట్రోల్ పోసి, ఈ బైక్కి పెట్రోల్ పోసి 60 రూపాయలు తీసుకునేవాడు. పరిస్థితులు కలిసి వచ్చాయి. కలిసి వచ్చిన పరిస్థితులకు తోడు తెలివితేటలు ఉపయోగించాడు, తెలివితేటలకు తోడు కష్టపడ్డాడు. డబ్బులు ఎవరికి ఊరకనే ఏడో విన్నట్టుందే అనుకుంటున్నారు. మీరు కరెక్టే అందే. ఈ బంగారం కొట్టోడు ఒకడు, బంగారం కొట్టోడు టీవీల్లో దాంట్లో కనపడుతూ ఉంటాడు. డబ్బులు ఎవరికి ఊరకనే రావు అనే స్లోగన్ పుట్టించాడు. నిజమే. మరి డబ్బులు ఎవరికి ఊరకనే రావు. కష్టపడాలా, తెలివితేటలు ఉపయోగించాలా, కష్టపడాలా, తెలివితేటలు ఉపయోగించాలా, పరిస్థితులు కలిసి రావాలా. కష్టపడ్డా, తెలివితేటలు ఉపయోగించిన అందరికీ పరిస్థితులు కలిసి రావు. కొంతమందికి పరిస్థితులు కలిసి వస్తాయి. పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు తెలివితేటలు ఉపయోగిస్తూ కష్టపడాలా. నేను కష్టపడను, పరిస్థితులన్నీ నాకు కలిసి వస్తాయి, నేను గొప్పోడిని కావాలా అంటే నిష్ట దరిద్రుడుగానే మిగిలిపోతాడు, నిష్ట దరిద్రురాలుగానే మిగిలిపోద్ది. పరిస్థితులు కలిసి వస్తున్నా తెలివితేటలు ఉపయోగించాలా, కష్టపడాలా. చేతుల పైకి స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. జరుగుతున్న పరిస్థితులు చూసుకోవాలా, ఎస్టిమేషన్ వేసుకోవాలా, తెలివితేటలు ఉపయోగించుకోవాలా, న్యాయబద్ధంగా పైకి 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 వెళ్ళాలా. కష్టపడకుండా ఎవరు పైకి ఏమంటారు, డబ్బులు ఎవరు ఊరకనే రావు అనే అతనే ఒక మాట చెప్పాడు. ఎంత కష్టపడేవాడంటే ఉదయాన్నే ఆకలయ్యి ఆయనకి మసాలా దోశ అంటే చాలా ఇష్టం. ఏంటది? ఆ దోశ ఒకటి కొనుక్కొని కారులో పెట్టుకొని టిఫిన్ చేద్దాం అనుకొని ఆయన కారు నెల్లూరు నుంచి మద్రాసు వెళ్ళిన దాకా పని చేస్తానే ఉంటాడంట కారులోనే. బంగారం పని అప్పుడు ప్రారంభంలో పని చేసి 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 టిఫిన్ చేసే టైం పావు గంట ఆగితే ఈ పని ఆగిపోద్ది. కారు మద్రాసు వెళ్ళటానికి 2-3 గంటలు పట్టిద్ది. ఈ 3 గంటలు పనిచేసి గోల్డ్ షాప్కి వెళ్ళే లోపు నేను తయారు చేసే గోల్డ్ తయారు చేయించాలని చాలా కష్టపడి, చాలా బాధపడి ఆ కార్యక్రమం చేసేవాడు. అదంతా పూర్తయి డబ్బులు చేతికొచ్చేసరికి మధ్యాహ్నం 3 అయ్యేది. ఈలోపు టిఫిన్ చేద్దాం అనుకుంటే అది పూర్తిగా సర్దిపడిపోయేది. ఏది? ఆయనకి ఇష్టమైన మసాలా దోశ. ఆయన చెప్పాడు, ఎన్నోసార్లు నేను కొనుక్కున్నాను కానీ టిఫిన్ చేయటానికి కూడా నాకు టైము లేదు. టిఫిన్ చేయటం కంటే కూడా నా పనిలో నేను పైకి వెళ్ళటానికి చాలా కష్టపడి ఈ రోజున 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. ఆయనకి బైబిల్ వాక్యం తెలియకపోయినా ఆయనకి తెలిసింది ఒకటే, డబ్బులు ఎవరికి ఊరకనే. చెప్పాలి గట్టిగా, డబ్బులు ఎవరికి ఊరకనే. కష్టపడాలా, తెలివితేటలు ఉపయోగించాలా, పరిస్థితుల్ని ఉపయోగించుకోవాలా. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా,
యోసేపును దేవుడు మన ముందుంచాడు. ఆయన తాత ముత్తాతలు, ఆయన పూర్వీకులు రాజవంశానికి సంబంధించిన వాళ్ళు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చేలేపు దరిద్రుడుగా మిగిలిపోయాడు. ఎప్పుడు డబ్బును నమ్ముకోకూడదు, ఎప్పుడు ఐశ్వర్యాన్ని నమ్ముకోకూడదు, ఎప్పుడు డబ్బుంది కదా అని చెప్పి గర్వపడకూడదు, డబ్బు లేదు కదా అని దిగులు పడకూడదు. చేతుల పైకి స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. డబ్బు మన బేస్ కాకూడదు, దేవుడే మన బేస్ అవ్వాలి. దేవుడే మనకి ప్రధానమైన ముఖ్యమైన వ్యక్తి అవ్వాలి మన జీవితంలో. బతకలేక సొంత ప్రాంతం తన తాత ముత్తాతలు పరిపాలించిన యెరూషలేముని తన తాత అయిన తన పూర్వీకుడైన దావీదు పెరిగిన బెత్లెహేము ప్రాంతాన్ని బతుకు తెరువు కోసం విడిచి, రూతు గ్రంథం చూస్తే రూతు కూడా బెత్లెహేమీయురాలైన రూతు కరువు వచ్చినప్పుడు తట్టుకోలేక బ్రతకలేక అక్కడ ఈ బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వలసపోయింది. రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనాల్లో రాయబడి ఉంటుంది. రూతు గ్రంథం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి యూదా బెత్లెహేము నుంచి ఒక మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఆమేన్. ఈ ఎలీమెలకు తన భార్య అయిన రూతును తన పిల్లల్ని తీసుకొని బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళాడు బ్రతకలేక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోయాబు దేశానికి వెళ్ళినట్టే యోసేపు, యేసు తండ్రిగా ఎంచబడ్డ యోసేపు, యేసు తల్లి అయిన మరియకి భర్త అయిన యోసేపు తల్లిదండ్రులు కూడా బెత్లెహేము ప్రాంతంలో బ్రతకలేక జీవనోపాధి కోసం బెత్లెహేము యూదయ ప్రాంతాన్ని విడిచి సమరయా గుండా గలిలయ ప్రాంతములోని నజరేతు గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు అనుకుంటున్నారు, మేము బ్రతకలేక మా తాత ముత్తాతలు రాజ్యాలు ఏలారు, గొప్ప ఐశ్వర్యవంతులు, ప్రభువులు, కానీ మేము బ్రతకలేక వలస వెళ్తున్నాం. ఈ దేశపు ఈ చివరి నుంచి ఆ దేశానికి ఆ చివరికి వెళ్తున్నాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ వలస వెళ్ళటం వెనక దేవుడికి ఒక ఆలోచన ఉంది, దేవుడికి ఒక చిత్తం ఉంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరియా అనే పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు కన్య, మంచి స్త్రీని యోసేపుకి భార్యగా సిద్ధపరిచారు. వాళ్ళిద్దరూ ఏకం కాక మునుపు మరియ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడి లోక రక్షకుడిని కన్నది. హల్లెలూయా. యోసేపు ఆ ప్రాంతం వెనక, ఆ ప్రాంతం వెళ్ళటం వెనక కూడా దేవుడి చిత్తం ఉంది, దేవుడి ఇష్టం ఉంది, దేవుడి కోరిక ఉంది. ఈ లోక సంబంధంగా మనుషులు అనుకుంటారు, నా పరిస్థితి బాగలేదు, నా ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఒత్తిడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలని మనుషులు ఆలోచించినట్టుగానే యోసేపు తల్లిదండ్రులు ఆలోచించారు. కానీ వాళ్ళకు వచ్చిన ఆర్థిక ఒత్తిడి వెనక కూడా దేవుడు చిత్తం ఉంది. హల్లెలూయా. దేవుడి వాక్యం మనతోటి మాట్లాడుతుంది. యోసేపు, నేను యోసేపు గురించి పూర్తిగా కూడా చెప్పటం లేదు, జస్ట్ రాజులు పరిపాలించిన తమ పూర్వీకుల ప్రాంతం నుంచి నజరేతు ప్రాంతానికి వలస వెళ్ళాడు అనే ఒక్క విషయాన్ని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు రావటం వెనక కూడా దేవుడి చిత్తం ఉంది, దేవుడి ఇష్టం ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితులను కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా చేశాడు. హల్లెలూయా. ఈ సందర్భంగా రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో రాయబడిన ఒక మాటను చదివి నేను ముగిచ్చేస్తాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట, చాలాసార్లు చూపించాను కూడా మీకు, ఇంకా చాలాసార్లు చూపిస్తాను కూడా. రోమా 8, దేవుణ్ణి ప్రేమించే వారికి
ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలగటానికే సమస్తాన్ని దేవుడే సమకూర్చి జరిగిస్తాడు. మర్చిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా, యవ్వనస్తులారా, నేను ఈ వాక్యం గురించి నిన్న ధ్యానం చేస్తూ ఉన్నాను. ఒక వార్త చూశాను. నిజంగానే మనుషులు చెప్పే సామెతల వెనక కూడా ఎంత సత్యం దాగుంటుందో. వాళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు. రంజీ ట్రోఫీ జరుగుతుంది. రంజీ ట్రోఫీ అంటే భారతదేశం తరపున జాతీయ జట్టులోకి తీసుకునే ఆ 12-15 మందిని రంజీ ట్రోఫీల్లో గెలిసే వాళ్ళనే తీసుకుంటారు. క్రికెట్ జరుగుతుంది. వేల మంది క్రికెట్ ప్లేయర్స్ కలలకంటే కొద్ది మందే రంజీ ట్రోఫీకి క్రికెట్ ఆడటానికి జాతీయ స్థాయిలో ఆడటానికి సిద్ధపడతారు, సెలెక్ట్ అవుతారు. వాళ్ళల్లో ఒకడు ఆట జరుగుతుంది, ఓపెనర్గా వచ్చాడు, క్రికెట్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఒంట్లో చెస్ట్లో నొప్పిలాగా వచ్చింది. ఇంకా పరిగెత్తలేక అంపైర్స్కి చెప్పాడు, నొప్పిగా ఉందండి, నేను పరిగెత్తలేనని. అయితే ఆడొద్దు, వెళ్ళి అక్కడ కూర్చో, ఆ రెస్ట్ తీసుకునే దగ్గర పెవియన్లో కూర్చో అని చెప్పారు. ఆ ఆటగాడు 30 సంవత్సరాల వయసే, 30-32, ఆ పెవిలియన్ వైపు వెళతానే ఉన్నాడు. హఠాత్తుగా కూలిపోయాడు, చచ్చిపోయాడు. క్రికెటర్, ప్లేయర్, ఓపెనర్, బాగా స్ట్రాంగ్, బాడీలో చాలా పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, ఫుల్ ఎక్సర్సైజ్ బాడీ. విత్ ఇన్ మినిట్స్ పరిగెడుతూ ఉండగానే, రన్నింగ్ చేస్తూ ఉండగానే, ఆట క్రికెట్ ఆడుతూ ఉండగానే స్ట్రోక్ వచ్చింది. రెస్ట్ తీసుకోవటానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తానే ఉన్నాడు, చచ్చిపోయాడు. వయసు ఎంత? 30 కటు ఇటు. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు. నాకు చాలా బలం ఉంది కదా నా ఒంట్లో, ఇంకా నా ముందు చాలా భవిష్యత్తు ఉంది కదా, ఓ అబ్బా ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత మారు మనసు పొందొచ్చులే అనుకోకూడదు. దేవుడి వాక్యం చెప్తుంది, మనిషి జీవితం ఏ వయసులో వాళ్ళదైనా గడ్డి పువ్వు లాంటిది. హల్లెలూయా. ఇంకా బ్రతుకున్నామంటే దేవుడి కృప మన మీద ఉండబట్టే మనం ఇంకా బ్రతుకున్నాం. కానీ ఆయన కృప లేకపోతే ఎప్పుడు ఎవరు ఎలా రాలిపోతారో ఎవరికి తెలియదు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. నా దగ్గర డబ్బు లేదు కదా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఇవ్వాలనుకుంటే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. ఉంది కదా అని చెప్పి డబ్బు చూసుకొని భవిష్యత్తుని అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి దాని మీద మనం ప్లానులు చేసుకున్నామంటే ఉన్న డబ్బు పోవచ్చు. యోసేపు తాత ముత్తాతలు రాజవంశస్థులు, ఆయన దగ్గరికి వచ్చేలేక ఏమీ లేదు, బతకటానికి వలస వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ లోకములో మనుషుల పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రియమైన సహోదరు సహోదరులారా, యోసేపును దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఈ డిసెంబర్ నెల చేతిలో పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా క్రిస్మస్ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ప్రతి లేఖనాన్ని ఈ నెలంతా లోతుగా ధ్యానం చేద్దాం. నేను యోసేపు గురించి మొత్తం చెప్పలా, జస్ట్ యోసేపు బెత్లెహేము నుంచి నజరేతుకి వలస వెళ్ళాడు అన్న ఒక్క టాపిక్ మీద మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ ఏ ప్రాంతం నుంచి ఈ ఊరికి కోడళ్ళుగా వచ్చారు. పుట్టి పెరిగిన ప్రాంతం వేరు, పుట్టి పెరిగిన ఆ ఊరు గ్రామాలు వేరు, ఇక్కడికి వచ్చింది వేరు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీరు అనుకోకుండా రాలేదు, మీరు అందరికీ జరుగుతున్నట్టే ఇక్కడికి రాలేదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ గ్రామానికి దేవుడు మిమ్మల్ని పంపాడు. సుధం చెప్పండి గట్టిగా దేవుడికి. ఈ జీవము కలిగిన దేవుడి సంఘములో ప్రార్థనాత్మ, ఉపవాస ప్రార్థన ఆత్మతో రగిలే ఈ సంఘములో నువ్వు చేర్చబడ్డావంటే, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఏ ఊరు, ఏ ప్రాంతం, ఈ ప్రత్యేకమైన గ్రామానికి నిన్ను నడిపించటములో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఇక్కడ నువ్వు దేవుడి కొరకు చెయ్యవలసిన పని ఉంది. చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా నాన్న నర్సరావుపేటలో ఆఫీసర్గా చేసేవాడు, రిజిస్టర్ ఆఫీసులో. మా అమ్మాయి స్కూల్లో టీచరు. నర్సరావుపేటలో ఆఫీసర్గా చేస్తా, రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తా. ఇక్కడికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ ఊరికి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు మా నాన్న 1989వ సంవత్సరంలో. నాకు ఈ ఊరు వచ్చే సమయానికి 17 సంవత్సరాలు. మా నాన్న ఈ ఊరికి వచ్చి నా భార్యకి కావూరులో టీచర్ జాబు,
నాకు నర్సరావుపేటలో ఆఫీసర్ జాబు బాగుంటుంది, చక్కగా పక్కనే పిల్లలు నర్సరావుపేట కానీ చిలకలూరుపేట కానీ చదువుకొని పెద్దోళ్ళు అవుతారని చెప్పి అనుకొని వచ్చాడు. వచ్చిన 6 నెలలకో 8 నెలలకో మా నాన్న చనిపోయాడు. ఇక్కడే చనిపోయాడు. ఆయన అనుకోలేదు. పుట్టి పెరిగిన లేకపోతే ఎన్నో సంవత్సరాలు ఉన్న సత్తెనపల్లి ప్రాంతాన్ని వదిలిపెట్టి కావూరులో చచ్చిపోతానని మా నాన్న అనుకోలే. కానీ దేవుడి చిత్తం ఉంది, దేవుడి ఆలోచన ఉంది. ఈ గ్రామం రావాలి, దేవుడు నన్ను దర్శించాలి, ఇక్కడ దేవుడి కొరకు బలమైన సంఘాన్ని కట్టాలి. సోదరుని చెప్పడం గట్టిగా దేవుడికి. ఇక్కడ కఠిన ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి, దేవుడి ప్రత్యక్షతలు పొందుకోవాలి. పుస్తకాల రూపంలో, సభల రూపంలో, ఆయా రూపాల్లో ఇక్కడి నుంచి దేవుడి శక్తి తెలుగు ప్రజల మధ్యకి ప్రవహించాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. అది దేవుడి చిత్తములో ఉంది. మాకు తెలియదు ఆ టైంలో. అది ఆయన చిత్తం. ఆయన చిత్త ప్రకారం ఆయన జరిగిస్తాడు. నేనేం చెప్తున్నానంటే, యోసేపు రాజవంశములో వాడు. ఆ ఓడ బండిగా మారింది. యెరూషలేముని, బెత్లెహేముని విడిచిపెట్టి బతకటానికి నజరేతుకెళ్తే అక్కడ దేవుడు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాడు. యోసేపుని ప్రపంచ చరిత్రలోకి ఎక్కించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. మన విరిగిపోయిన జీవితం, మన పగిలిపోయిన జీవితం, మన చెడిపోయిన జీవితం, మన అర్థము లేని మన జీవితాలకి ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా దేవుడు ఆశీర్వాదంగా చేయగలడు, దీవెనగా చేయగలడు, బలపరచగలడు, స్థిరపరచగలడు. నజరేతులో యోసేపును దీవించిన దేవుడు, యేసు తల్లి అయిన మరియకి భర్తగా ఉండే ఒక గొప్ప ఆపర్చునిటీ, అవకాశాన్ని ఇచ్చి యోసేపుని ప్రపంచ చరిత్రలోకి ఎక్కించిన దేవుడు మనల్ని కూడా యోసేపు వలె అద్భుతమైన అభిషేకంతో నింపి దీవించును గాక. అభిషేకం గట్టిగా.